అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 11కు సంబంధించి ప్రధాన వార్తలు చూసేద్దాం. అంతకుముందు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మరిన్ని అప్డేట్లు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మే 11కు సంబంధించి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. విరమణ ఉల్లంఘన, కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన, రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి ట్రంప్, వెంటనే పాక్ విదేశాంగ మంత్రి దార్ సమర్థన, విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్టు, పాక్ దిగి వచ్చింది, ఆ దేశ డీజీఎంఓ ఫోన్ చేశారు, మన డీజీఎంఓ అంగీకారం, మళ్ళీ రేపు ఇరు దేశాల డీజీఎంఓల భేటీ, విక్రమ్ మిస్త్రీ, సింధు నిలిపివేత, వీసా ఆంక్షలు కొనసాగుతాయి, భారత్పై ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తాం, మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్న మోదీ. పాక్తో నిన్న అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ నడుమ నిన్న కాల్పుల విరమణకు అంగీకారం అయితే జరిగింది. అంగీకారం జరిగి గంటల్లో వ్యవధిలోనే, కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ మళ్ళీ తన వక్రబుద్ధి చూపించింది. మళ్ళీ సరిహద్దు ప్రాంతాలలో కాల్పులకు పాల్పడింది. ఎంత దారుణమైన విషయం ఇది. గంటలు కూడా ముగియలేదు, తర్వాత మళ్ళీ ఉల్లంఘించడం. సో దీన్నైతే భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. భారత్పై ఉగ్రవాదుల దాడులను యుద్ధంగా పరిగణిస్తామని చెప్పి భారత్ కీలక ప్రకటన చేసింది. ఏ దేశమైనా సరే, ఏ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులైనా సరే, ఉగ్రవాదులు దాడులు జరిగితే అది మేము యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పి కూడా కీలకంగా ప్రకటన చేశారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం దాదాపు 5 గంటలు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమర్థన, సాయంత్రం 6 గంటలకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ నిర్ధారణ, సాయంత్రం 5 గంటల నుంచే ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటన, యుద్ధం నిలిచినందుకు ఇరు దేశాల ప్రజలను ఓ ఊరాట, ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందని ఓ ఆశాభావం. రాత్రి 9 గంటలు మోసమే జీవన వేదంగా భావించే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఒప్పందం కుదిరి 4 గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది. భారత్ పాక్ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది. మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్ఎస్పురాలో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఒకరు వీరమరణం కూడా పొందారు. మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్లా లేనట్లా? పాక్ దిగొచ్చిందా? పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది? భారతీయులందరిలోనూ ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. భారతదేశం ఇప్పుడు ఏం చేయనుంది? అవకాశం ఇస్తే నెత్తి మీద ఎక్కి కూర్చున్నట్టు విరమిద్దాము, శాంతిగా వెళ్దాం అనుకున్న సమయంలో పాక్ తన వక్రబుద్ధిని మళ్ళీ చూపించుకుంది. ఇక భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్పకుండా. వీరిని నమ్మే ప్రసక్తే లేదు. ఒకవేళ నమ్మినా సరే దాని తర్వాత కూడా వారు వక్రబుద్ధి చూపించరు అన్న దానికి మనం ఏం చెప్పలేము. కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. శ్రీనగర్లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్పుర తదితర సెక్టర్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, బార్మార్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మ చిక్కట్లు నెలకొన్నాయి. పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుళ్లు, ఆర్ఎస్పురాలో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ వీరమరణం పొందారు. పాక్ నిరంతరాయంగా ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ అడ్డుకుంటుంది. తారలు దిగివచ్చిన వేళ వైభవంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. పాల్గొన్న 110 దేశాల సుందరిమణులు. భారత్ తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి. ఆకట్టుకున్న పేరి నృత్యం. భారత్ మాతాకి జై నినాదంతో మారుమోగిన ప్రాంగణం. అత్యంత పటిష్టమైన భద్రతా మధ్య పోటీలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం. వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ వీళ్ళు. నిన్న ప్రపంచ సుందరి పోటీలు, అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలంతా చేరుకున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా హైదరాబాద్కు చేరుకున్నారు.
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పేరిణి నృత్యం, తెలంగాణ సంస్కృతి నృత్యాలు, కళా ప్రదర్శన ఇవన్నీ కూడా వారి ముందరుంచారు. అదేవిధంగా స్పెషల్గా ఈ సుందరిమణులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 3 చొప్పున మహిళా కానిస్టేబుళ్లను భద్రతగా పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మన భారతదేశం తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దివిలో ఉండే తారలంతా భూమికి దిగి వస్తే, అందులోనూ హైదరాబాద్కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరిమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 2.5 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీలతో ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపుపైకి రాగా భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం ఉద్వేగభరితంగా సాగింది. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇక్కడ చూడొచ్చు, ప్రపంచ దేశాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తాయి, కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను కూడా ఉపయోగించారు. పోలీసు, కేంద్ర బలగాలు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తును అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇవి ఈరోజు స్టార్ట్ అయిన అంటే నిన్న మే 10 తేదీ నుంచి స్టార్ట్ అయిన ఈ పోటీలు మే 31వ తేదీ వరకు అయితే కొనసాగనున్నాయి. ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా. ఆపరేషన్ సింధూర్లో మట్టుపెట్టిన భారత సైన్యం. అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అత్యున్నతాధికారులు. పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలు. తీవ్ర 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు రీసెంట్గా చేసిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయారు. వారంతా కూడా వారి అంత్యక్రియల్లో పాక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఏ మేరకు పెంచి పోషిస్తుందో. తడబాటు లేదు, గడబిడ లేదు. పట్టు సడలించకుండా భారత్ దూకుడు. పాక్ను ఊపిరి సలనివ్వకుండా మన సైన్యం శత్రు భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణుల వర్షం. ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలో నిర్వీర్యం. భారత ఆర్మీ గురించి చెప్పనవసరం లేదు. ఎలాంటి పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనే శక్తి భారత ఆర్మీకి ఉంది. నువ్వు డ్రోన్లు తీసుకొస్తావా, ఏం తీసుకొచ్చినా సరే మన దగ్గర S-400 మిసైల్ వ్యవస్థ ఉంది, సుదర్శన చక్రం ఉంది. అంతకు మించి ఆర్మీ ఉన్నారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు. మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం పేరిట పాక్ మారణ హోమం. ఆ దేశానికి ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. మజ్లీస్ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్కు ఇస్లాం పేరెత్తే అర్హత కూడా లేదని చెప్పి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. సామాన్య ప్రజలను చంపుతా ఉన్నారు, ఇది ఇస్లాం మతంలో లేదు అని చెప్పి. ఒకసారి చూద్దాం. ఇస్లాం శాంతి సామరస్యానికి ప్రతిరూపమని, పాకిస్తాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణహోమం సృష్టిస్తోందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. అమాయకుల్ని, చిన్నపిల్లలను చంపాలని ఇస్లాం చెప్పలేదని పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తుందని, మారణ హోమం సృష్టిస్తుందని విమర్శించారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవంలో ఓవైసీ పాల్గొని మాట్లాడారు. ఇస్లాంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు సామాన్య ప్రజల్ని, చిన్నపిల్లల్ని చంపాలని చెప్పి. అయినప్పటికీ పాకిస్తాను వక్రబుద్ధి చూపిస్తుంది, పాకిస్తాను అబద్ధపు ప్రచారం చేస్తుంది, సామాన్య ప్రజలపై మారణ హోమం సృష్టిస్తుందని చెప్పి ఓవైసీ గారు మండిపడ్డారు. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చూపెట్టు. అగ్నివీర్ అమర్ రహే. స్వగ్రామానికి మురళీ నాయక్ పార్థివ దేహం. నేడు అంత్యక్రియలకు హాజరు కానున్న కిషన్ రెడ్డి. మురళీ నాయక్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదన. 2022లో అగ్నివీర్లో చేరిన మురళీ నాయక్ ఏపీకి సంబంధించిన వ్యక్తి.
సత్యసాయి జిల్లా కల్లితండకు చెందిన వ్యక్తి ఈయన. పాకిస్తాన్ కాల్పులు జరపడంతో వీర మరణం పొందారు ఆయన. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆయన మృతదేహం వస్తే ప్రజలంతా కూడా నీరాజనం పలికారు. అమర్ రహే మురళీ నాయక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. వారి కుటుంబానికి కూడా భరోసాగా ఉంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా హాజరు కానున్నారు. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఒప్పుకున్నాయి. మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల ప్రధానులతో రాత్రంతా చర్చలు జరిపా. తక్షణమే పూర్తి స్థాయి కాల్పుల విరమణ పాటించేందుకు భారత్ పాక్ అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నా. కామన్ సైన్స్ గొప్ప తెలివితేటలను ప్రదర్శించిన ఆ రెండు దేశాలకు నా అభినందనలు. ఈ విషయంలో వారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మధ్యవర్తిత్వం వహించారు. సరే, ఇప్పుడు పాక్ మళ్ళీ ఉల్లంఘించింది. దీనికి ఏం చేస్తారు చూడాలి, మరి ఏం జరుగుతుందో. ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి జూపల్లి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా నిన్న హైదరాబాద్ వేదికగా ప్రపంచ అందగత్తెల పోటీలు ప్రారంభమయ్యాయి. అందాల పోటీలు ఆరంభమని హైదరాబాద్లో అట్టహాసంగా మొదలైన మిస్ వరల్డ్ పోటీలు ముఖ్య అతిథిగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా దృశ్యాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ర్యాంప్ వాక్తో మెరిసిన అందాల భామలు, ఆకట్టుకున్న తెలంగాణ కళా ప్రదర్శనలు, రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణతో కార్యక్రమం షురు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ పాక్ వంకరబుద్ధి, కాల్పుల విరమణ ఒప్పుకుని మళ్ళీ ఫైరింగ్ అని చెప్పి జమ్మూ సరిహద్దులో పాక్ డ్రోన్లను పేల్చేస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రాజస్థాన్లోని బార్మార్లో శనివారం రాత్రి బ్లాకౌట్ నిర్వహించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో మళ్ళీ పోలీసులు, కేంద్ర బలగాలు అప్పటికే అప్రమత్తంగా ఉన్నాయి. మళ్ళీ బ్లాకౌట్లు నిర్వహించారు. మళ్ళీ దాడి జరిగితే యుద్ధమే. పాక్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్. ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ పాల్గొన్న రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల చీఫ్లు. పాక్ది దుర్మార్గపు చర్య. విక్రమ్ మిస్త్రీ కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ బలగాలు సరిహద్దు పొడవునా కాల్పులు జరుపుతున్నాయని, మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో బ్లాకౌట్లు ప్రకటించామన్నారు. పాక్ ఉల్లంఘనలు నివారించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. డీజీఎంఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు, దీనికి పాక్ బాధ్యత వహించాలి. కాల్పుల విరమణ పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాం అని మిస్త్రీ తెలిపారు. చూడవచ్చు ఇక్కడ పాక్ తన వక్రబుద్ధి మళ్ళీ చూపించింది. 5 ఉగ్రవాదులు హతం చెప్పాం కదా, ఇక వీలే యూసఫ్ అజారు, ముదస్సర్, ఖదాయిద్ ఖాస్, అబు ఆకాషా అని చెప్పి. అందాల పోటీల భద్రతలో ఆమె. మిస్ వరల్డ్ ఈవెంట్ సెక్యూరిటీలో మహిళా పోలీసుల కీలక పాత్ర. 116 మంది కంటెస్టెంట్లకు 2000 మంది ఉమెన్ కానిస్టేబుల్లు. ఒక్కో కంటెస్టెంట్కు సెక్యూరిటీగా 3 చొప్పున నియామకం. ఈవెంట్స్ జరిగే హైటెక్స్లో 500 మంది కంటెస్టెంట్లు, పర్యటించే జిల్లాలో 1500 మంది సిబ్బంది. అందాల పోటీల బందోబస్తులో మహిళా కానిస్టేబుల్ల పాత్ర కీలకంగా మారింది. 116 మంది కంటెస్టెంట్లకు గాను ఒక్కొక్కరికి 3 చొప్పున మహిళా కానిస్టేబుల్ను నియమించారు. అటు మనం చూసాము, ఆర్మీలో కూడా మహిళల పాత్రనే కీలం. ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలు ఎంత తెగువ చూపించారో మనము చూసాము. మహిళలు దేంట్లో తీసిపోరన్న దానికి నిదర్శనం ఇవే ఘటనలు. పంచాయతీ సెక్రటరీల సమస్యలను 25 లోపు పరిష్కరిస్తాం. త్వరలోనే గ్రామాలకు పాలనాధికారులను నియమిస్తామని మంత్రి సీతక్క.
కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. మంత్రి పొన్నం. ప్రభుత్వంలో సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం. ఎమ్మెల్సీ కోదండరాం. పెద్ద అంబర్పేటలో సెక్రటరీల ఆత్మీయ సమ్మేళనం. పెద్ద అంబర్పేటలో సెక్రటరీలు కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందులో మంత్రులు పాల్గొన్నారు. కార్యదర్శుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. త్వరలోనే పరిష్కరిస్తామని కూడా చెప్పారు. త్వరలోనే గ్రామ పాలనాధికారులను కూడా నియమిస్తామని చెప్పి కూడా చెప్పారు. కులగణనతోనే సామాజిక న్యాయం. జనగణనలో కులగణన కీలక అడుగు. ఎంపీ లక్ష్మణ్. ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలే. కులగణనపై ప్రశ్నించే హక్కు ఆ పార్టీకి లేదని కామెంట్. బీసీసీఎఫ్ ఆధ్వర్యంలో కులగణన, ఓబీసీల భవిష్యత్తు నిర్మాణంపై రౌండ్ టేబుల్ మీటింగు. మనం ఇంతకుముందు ఇటీవల చూసాము. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణనను యాడ్ చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సర్వత్రా అందరూ హర్షం వ్యక్తం చేశారు, స్వాగతించారు. దానికి సంబంధించి ఎంపీ లక్ష్మణ్ గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. గతంలో ఉన్న పార్టీలు ఏవి కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు. బీజేపీ మాత్రమే ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్కు విమర్శించే హక్కు లేదని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మిగతా వార్తలు. పాక్పై భారత్ కౌంటర్ అటాక్. 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ. వివరాలు వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీ. ఆలయాలు, ఆసుపత్రులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు. భుజ్, పఠాన్కోట, బఠిండా ఎయిర్ స్టేషన్లపై మిసైల్స్ తిప్పికొట్టిన భారత సైన్యం. S-400 ధ్వంసం చేసినట్లు పాక్ ఫేక్ ప్రచారం. భారత్లో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడి. ఇక్కడ చూడొచ్చు, భారత్ మళ్ళీ కొన్ని స్థావరాలపై దాడులు నిర్వహించింది. అటు పాకిస్తాన్ కొన్ని చేయని పనులకు కూడా చేశామని చెప్పి అసత్య ప్రచారాలను చేస్తూ ఉన్నారు. S-400 సిస్టమ్ని ధ్వంసం చేశామని చెప్పి కూడా అసత్య ప్రచారాన్ని చేశారు వాళ్ళు. కానీ ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సో ఇవి మే 11కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PG డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.